వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో 10వ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 6వ పాఠ్యాంశం ప్రకృతి సందేశం ఈ పాఠం యొక్క పూర్తి నోట్స్ చూద్దాం. దీనిలో మొదటి ప్రశ్న, మానవుడికి సందేశమిచ్చినవి ఏవి? పేజ్ నెంబర్ 69లో ఉంది. మొదటి ప్రశ్న ఇది. దీనికి జవాబు, తుమ్మెదలకు ఆనందాన్నిచ్చే తామరలు, కోకిలకు మావి చిగురులను అందించే మామిడి చెట్లు. ఇక్కడి నుంచి ఈ విధంగా ప్రకృతిలోని ప్రతి అంశం మానవులకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందిస్తుంది. ఇక్కడి వరకు మొదటి ప్రశ్నకు జవాబు. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత అవగాహన ప్రతిస్పందనలో రెండవ ప్రశ్న, కవి గిరిధరి సరోవరాలను దేనితో పోల్చాడు? దీనికి జవాబు, కొండల దగ్గర ఉన్న సరస్సులను గిరిధరి సరోవరాలు అంటారు. కొండల దగ్గర ఉన్నటువంటి సరస్సులను గిరిధరి సరోవరాలు. ఇక్కడి నుంచి నిర్మలంగా ఉంటాయని ఈ పోలిక ద్వారా తెలియజేశాడు. ఇక్కడి వరకు రెండవ ప్రశ్న, దాని యొక్క సమాధానం స్టాప్ చేసి రాయండి. తరువాత 70వ పేజీలో ఈ అంశం కింది వానికి అర్థ సందర్భాలు రాయండి. దీనిలో మొదటిది, పొరుగువారికి పంచిపోవు తేనెటీగలు. తేనీగలు అనిచ్చాడు. తేనీగలు. పొరుగువారికి పంచిపోవు తేనీగలు. దీనికి అర్థ సందర్భం రాస్తే 3 భాగాలుగా రాయాల్సి ఉంటుంది. కవి పరిచయము, తర్వాత సందర్భము, తర్వాత వివరణ. కవి పరిచయం మొదటగా రాయాలి, సందర్భము, వివరణ. దీనిలో కవి పరిచయం, ఈ వాక్యం యమ్మనూరి చిన వెంకటరెడ్డి రచించిన అనే పాఠంలోనిది. సందర్భం, కవి ప్రకృతి మానవులకు ఇచ్చే సందేశాన్ని వివరించాడు. ఈ వాక్యం చెప్పబడింది. ఇక్కడి వరకు వివరణ, ఈ వాక్యం యొక్క వివరణ. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అక్కడి నుంచి ఈ వాక్యం ద్వారా కవి చెప్పాలనుకున్నాడు. ఇక్కడి వరకు రాస్తే మొదటి వాక్యానికి అర్థ సందర్భం పూర్తవుతుంది. తరువాత రెండవ అర్ధ సందర్భ వాక్యం, సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా. దీనికి అర్ధ సందర్భం 3 భాగాలుగా, అంటే పరిచయం, సందర్భం, వివరణ 3 భాగాలుగా రాయాల్సి ఉంటుంది. 3 సైడ్ హెడ్డింగ్లో రాయాలి. పరిచయం, ఈ పాఠ్యాంశంలో ఏ వాక్యం ఇచ్చినా పరిచయం ఇదే. సందర్భం, మతాలన్నీ ప్రజలందరికీ ప్రేమానురాగాలను పంచడానికే పుట్టాయి. ఇక్కడ నుంచి ఈ వాక్యం ద్వారా కవి వివరించాడు. ఇక్కడి వరకు వివరణ, ఆకాశంలో నీలి మేఘాల కింద. అక్కడి నుంచి ద్వారా కవి భావించాడు. ఇక్కడి వరకు వీడియోని స్టాప్ చేసి రాయండి. తరువాత ఏకవాక్య సమాధానాలు రాయండి అని ఇచ్చాడు. 70వ పేజీలో చీమల నుండి మనం ఏం నేర్చుకోవాలి? దీనికి జవాబు, కార్మికులు కర్షకులు ఎలా కష్టపడుతున్నారు? దీనికి జవాబు ఇది. మతాలన్నీ ఏమి ఊదుస్తున్నాయి?
దీనికి జవాబు. వీడియోని స్టాప్ చేసి రాయండి. తరువాత 70వ పేజీలో వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించి ఆ అంశంలో మొదటి ప్రశ్న, సహకరించుకోవడం గురించి మనకు ఏవేవి సందేశం ఇస్తున్నాయి? దీనికి జవాబు ఇది. పర్వత ప్రాంతాల్లో అక్కడ నుండి మనకు తెలియజేస్తున్నాయి ఇక్కడ వరకు. వీడియోను స్టాప్ చేసి రాయండి. రెండవ ప్రశ్న 70వ పేజీలో వ్యక్తీకరణ సృజనాత్మకతలో రెండవ ప్రశ్న, మానవుల ప్రగతికి బాటలు వేసినవి ఏవి? మానవుల ప్రగతికి బాటలు వేసినవి ఏవి? ఇది రెండవ ప్రశ్న. దానికి జవాబు, మానవుల ప్రగతికి ప్రకృతి ఒక అద్భుతమైన సందేశాన్ని అందిస్తుంది. ఇక్కడ నుంచి ప్రగతికి చక్కని బాటలు వేస్తున్నాయి ఇక్కడ వరకు. తరువాత మూడవ ప్రశ్న, పక్షులు మనకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నాయి? దీనికి జవాబుగా, పక్షులు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే ఇక్కడ నుంచి ప్రేమానురాగాలతో జీవించాలనే సందేశాన్ని ఇస్తున్నాయి ఇక్కడ వరకు. తరువాత 71వ పేజీలో 10 వాక్యాలలో సమాధానం రాయాల్సిన ప్రశ్న మొదటిది, ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. దీనికి జవాబుగా, ప్రకృతి సందేశం ఇక్కడి నుంచి రాయండి. తర్వాత ఇప్పుడు చూపించబడుతున్నటువంటి ఈ పేజీ కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. ప్రకృతి సందేశం గేయం ద్వారా కవి వైసివి రెడ్డి ఇక్కడి నుంచి ఈ పేజీలో ఇవి మనుష్యుల మధ్య సమానత్వం ఉండాలని ఇక్కడ వరకు రాయండి. స్టాప్ చేసి రాయండి. దీనికి కొనసాగింపుగా ఇవి మనుషుల మధ్య సమానత్వం ఉండాలని సందేశాన్ని ఇస్తాయి. ఇక్కడ వరకు రాసి దాన్ని కంటిన్యూ చేయండి. చీమలు కలిసికట్టుగా తిండి గింజలను సేకరిస్తాయి. ఇక్కడ నుంచి అందరూ సమానత్వంతో శాంతిని నెలకొల్పాలని కవి కోరుకున్నారు. ఇక్కడ వరకు. తరువాత రెండవ ప్రశ్న, ఐకమత్యాన్ని గురించి ఏవి ఎలా బోధిస్తున్నాయో రాయండి. దీనికి జవాబుగా, ఐకమత్యం అంటే అందరితో కలిసి ఇక్కడ నుంచి పెద్ద ఏనుగును కూడా బంధించగలవు. ఇక్కడ వరకు రాయండి. తర్వాత ఈ పేజీ కూడా రాయాల్సి ఉంది.
ఇది రాయండి మొదట. తర్వాత దీనికి కొనసాగింపుగా ప్రకృతి సందేశం పాఠంలో కవి ఇక్కడి నుంచి ఎన్నో గొప్ప విజయాలను సాధించగలం ఇక్కడి వరకు రాస్తే రెండవ ప్రశ్న సమాధానం పూర్తవుతుంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఈ అంశం ఇచ్చాడు. 1, పరితపిస్తున్న పర్యావరణం ప్రకృతిని కాపాడుకోవాల్సిన తరుణం. ఈ అంశంపై ప్రసంగ వ్యాసం రాయండి. ఇది ప్రశ్న. దానికి జవాబుగా పరితపిస్తున్న పర్యావరణం ప్రకృతిని కాపాడుకోవాల్సిన తరుణం ఇక్కడి నుంచి మొదలుపెట్టి ప్రసంగ వ్యాసము పాయింట్ల రూపంలో రాయండి. ఇది రాసిన తర్వాత నెక్స్ట్ పేజ్ కూడా ఉంది, అది కూడా రాయండి. వీడియోని స్టాప్ చేసి రాయండి. మరియు మన వ్యర్థాలను తగ్గించాలి ఇక్కడి వరకు రాయండి. తర్వాత ఇదిగో మన జీవనశైలిలో కూడా మార్పులు చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పర్యావరణ సమస్యల ప్రభావం ఇక్కడ నుంచి, లేకపోతే మానవ మనుగడకే ప్రమాదం ఇక్కడి వరకు రాస్తే ఈ అంశంలో మొదటి ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత ఈ అంశంలో చివరి ప్రశ్న ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయండి. ఇది అతి ముఖ్యమైన ప్రశ్న. పబ్లిక్ పరీక్షలలో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్న. ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయండి అన్నాడు. ప్రకృతి చాలా ఆహ్లాదకరమైనది. కొన్ని ప్రదేశాలలో ఆనందాన్ని కలిగిస్తాయి, కొన్ని ప్రదేశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నేను చూసిన ఒక అందమైన ప్రదేశం అరకు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి రాయండి. నా మిత్రులు అందరికీ అరకు చూడమని సలహా ఇచ్చాను ఇక్కడి వరకు. ఇది స్టాప్ చేసి రాయండి. తర్వాత చివరి వరకు రాయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్. అదేవిధంగా ఏపీ స్టేట్ సిలబస్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.